వించుతా ఇంకా మేస్తులు రాల మేస్తులు ఆ నాపసాలు ఏం పని చేస్తారో ఏమో మేస్తులు వెనక జరగండి. మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు, తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. అయినప్పటికీ భూమి మీద సర్పము యుక్తి కలుగ అది వాళ్ళిద్దరిని మోసం చేసింది. ఈ పండు మీరు తింటే నిశ్చయంగా దేవతలు అయిపోతారు, దేవుడు అయిపోతారు, తినండి అని అవ్వకి ఇచ్చింది. అవ్వ తిన్నది, ఆదాముకి ఇచ్చింది, ఆదాము కూడా తిన్నాడు. వాళ్ళిద్దరు కూడా దిగంబరులు అయిపోయారు. ఆ తర్వాత దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అది కాలం 3వ అధ్యాయం 8వ వచనంలో చదవట వేళ ఆదామానికి ఎక్కడున్నావు, ఆదామానికి ఎక్కడున్నావు అన్నప్పుడు తోటలో నేను సమయప్పుడు దిగంబరులై తిరిగిగా భయపడి దాగినాను ప్రభు అని ఆదాము చెప్పాడు. వెంటనే దేవుని స్తోత్రాలు, నువ్వు దిగంబరుడు నీతో చెప్పిన వాడు ఎవడో, ఇదిగో నేను తిన్నదో పండు తిన్నావా అంటే ఈ స్త్రీ నాకు ఇచ్చిందయ్యా నేను తిన్నాను అన్నాడు. వెంటనే చెప్పాడు దేవుని స్తోత్రాలు. ఆ స్త్రీని మరి ప్రభు అన్నాడు, ఎందుకు ఇచ్చావంటే సర్పణాలను మోసగించింది అన్నాడు. అప్పుడు దేవుడు ముగ్గురిని క్షమించాడు. మొట్టమొదటిగా ఆదాముతో అన్నాడు, ఈ భార్య మాటని తినదని పండును తిన్నావు కాబట్టి నువ్వు చెమట వచ్చి భూమిని పండించుకుని తింటావు, నువ్వు మన్నివే కనుక మన్నైపోతావని దేవుడు చెప్పాడు. రెండోది స్త్రీతో చెప్పాడు, నీవు నీ భర్తను తినబెట్టి ఇలాంటి పని చేశావు కనుక దేవుడి స్తోత్రాలు. దేవుడు అంటున్న మాట ఏదో తెలిసినా, ఇదిగో నీ గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తారు, వేదనతో పిల్లలు కంటావు, నీ భర్త నీకు వాంఛగలుగును, వాడు నిన్ను యాలుతాడని చెప్పాడు. అలాగే సర్పంతో చెప్పాడు, నువ్వెందుగా వారిద్దరిని మోసగించావు కాబట్టి నీవు తల మీద వాడు నిన్ను కొడతాడు, నువ్వు మన్ను తింటావు, మన్ను నాకి మన్నుతో బతుకుతావని సర్పాన్ని శపించాడు. ఆ ముగ్గురిని ఏదేని తోటలో నుండి వెలగొట్టేశాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇక 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి అప్పుడు ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు అవ్వ గర్భవతి అయి ఒక కుమారుని కన్నది. ఏమని కన్నది? 4వ అధ్యాయం మొదటి వచ్చి చదవండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కన్యలను కని యెహోవా దయ వలన. ఈ మధ్య కొంతమంది పనికిమాలిన వ్యాఖ్యానాలు చేస్తున్నారు, వినాలి. సర్పం అంట అవ్వతో పాపం చేస్తే కొడుకు పుట్టిందంట, వాడి పేరు కయ్యిందంట అని కొంతమంది ఒక ఆయన వ్యాఖ్యానాలు చెప్పాడు. చాలా తప్పుడు సిద్ధాంతం అది, అటువంటి మనం ఖండించాలి. చూసారా దేవుని స్తోత్రం. ఇక్కడ ఆదాము కూడినాడని ఉందా, సర్పం కూడిందని ఉందా? చెప్పండి. మరి ఆ పనికి మనోడు ఎట్ట వ్యాఖ్యానం చేశాడు? ఇట్లాంటి బోధలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి మనం. కనుక బైబిల్లో లేని ఉన్నట్టు ఉన్నాయి, లేదంటే కలిపి చెప్పి బోధలు వస్తున్నాయి. వాక్యాన్ని కలిపి చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకనే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. ఏ వాక్యం పడితే ఆ బోధ పడితే ఆ బోధ వినకూడదు. ఆ బోధ సరైన కాదా, లేఖనానుసారమైందా కాదా అని మనం పరీక్ష చేయాలి. దేవుని స్తోత్రాలు. ఇక్కడ ఆదాము తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టారు? కయ్యను. అప్పుడు అవన్నమాట యెహోవా
కయ్యను వ్యవసాయం చేసేవాడయ్యాడు. నెక్స్ట్ కొడుకు పుట్టాడు, అతని పేరు హేబేలు. హేబేలు గొర్రెల కాపరి, మందల కాపరి అయిపోయాడు. వీళ్ళిద్దరూ అర్పణలు తీసుకొచ్చారు. ఒక సందర్భంలో కయ్యను అర్పణ తీసుకొచ్చారు, హేబేలు అర్పణ తీసుకొచ్చారు. అప్పుడు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ దేవుడు త్రోసివేశాడు. ఎందుకని? కయ్యను అర్పణ అర్పించాడు కానీ సరైన హృదయంతో అర్పించాల, అది సరైన మనసుతో అర్పించాల. కొంతమంది అర్పణలు వేస్తే అవి సరైన మనస్సుతో, అంటే అర్థమైంది దేవునికి ఇచ్చే విషయంలో ఉత్సాహంగా ఇయ్యాలి, సంతోషంగా ఇయ్యాలని బైబిల్ చెప్తూ ఉంది కొరింథీ పత్రికలో. అంటే కొంతమంది సనుక్కుంటా కొనుక్కుంటా లేకపోతే విసుక్కుంటా దేవుని స్తోత్రాలు అలా రకంగా ఇది చేస్తే ఆ ఆశీర్వాదాలు వాళ్ళు కోల్పోతారని అర్థం. కొన్ని సంఘాలలో పాస్టర్ల మీద ఏడ్చే వచ్చారు కొంతమంది ఉంటారు. అమ్మో 1000 మంది జనం వచ్చారు, ఎన్ని కానుకలు వచ్చినాయో, అయ్యగారు ప్లాట్ కొన్నాడు, అయ్యగారు ఇల్లు కొన్నాడు, అయ్యగారు కారు కొన్నాడు, అయ్యగారు అది కొన్నాడు ఇది కొన్నాడు. ఏసు రక్తం వేచే అయ్యగారు ఏది కొట్టి నీకెందుకు, నువ్వు కొనుక్కో, ముందు నువ్వు బాగుపడు, ఏసు రక్తం వేచే. ఇట్లా ఏడిసే కొంతమంది విశ్వాసాలు, మీదల్లే మీరు చాలా మంచివాళ్ళు కనుక ఏడిసే విశ్వాసం కొంతమంది ఉంటారు. అలా ఇదవుతూ రకరకాలుగా దేవుని స్తోత్రాలు సలుగుతూ ఇచ్చినందు వలన ఆ అర్పణ ఆశీర్వాదకరంగా ఉండదన్నమాట. అలాగే ఈ కయ్యను కూడా అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదని బైబిల్లో రాయబడి. ఎందుకని? అతను సరైన హృదయంతో అర్పించన. అయితే హేబేలు ఆ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి బలిపీఠం మీద గొర్రె పిల్లను అర్పించినప్పుడు దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టినాడని వాక్యములో ఉంది. చేతులు స్తోత్రం చెప్పండి. దేవుడు లక్ష్య పెట్టినాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? కయ్యనుకు కోపం వచ్చింది. నా అర్పణ దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు, నా అర్పణ దేవుడు ఎందుకు త్రోసివేశాడు, నా తమ్ముడు ఎందుకు ఆయన అంగీకరించాడు, నా తమ్ముడి యొక్క అర్పణ ఎందుకు ఇష్టపడ్డాడని చెప్పేసి కోపం వచ్చి తమ్ముడి మీద గొడవపడి తమ్ముడిని కొట్టి చంపేశాడు. ఆ రాయితో తల పగలగొట్టాడు. అతని రక్తము నేల మీద పడింది, చిందించబడింది హేబేలు రక్తం. ఆ హేబేలు రక్తం భూమిలో ఉండి దేవునికి మొరపెడతాడు. దేవా, నా రక్తము కొరకై నాకు న్యాయం తీర్చవా తండ్రి అని మొరపెడతా ఉంటే అప్పుడు దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడు. కయ్యను, ఒరే కయ్యనుగా ఏం చేసినవు రా, నీ తమ్ముడు ఏం చేసినామంటే అప్పుడు ఆ కయ్యను అంటాడు కదా, నా తమ్ముడికి నేను కావలి వాడినా ఆయన ఎందుకు, నాకేం అవసరం వాడితో, ఏమైందో నాకు ఇది లేదు అంటాడు. అదిగో నీ తమ్ముడి రక్తం భూమిలో నుండి నాకు మొరపెడుతుందని దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఆ తర్వాత దేవుడు కయ్యనుని శపించాడు. కయ్యనుని శపించినప్పుడు ఎలా శపించాడు ఒకసారి చూడండి. దేవుని స్తోత్ర వాక్యంలో చూస్తే 11వ వచనంలో, కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుంచి పుచ్చుకును, నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా చూసారా, నీవు శపించబడిన వాడవు, నీవు నేలను సేద్యపరిచినా అది తన సారము ఇక మీద నీకు ఇయ్యదు. నువ్వు భూమిని పండించాలనుకుంటున్నావు, భూమి పండదు, సారం నీకు ఇయ్యదు. నువ్వు దేశం దగ్గరైపోతావు, దేశాలు పట్టుకొని తిరుగుతావు. కనుక నీవు శపించబడిన వాడు అని దేవుడు కయ్యనుతో అప్పుడు కయ్యను ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడు. దేవుని సన్నిధిలో కయ్యను పశ్చాత్తాపడ్డాడు. కయ్యను పశ్చాత్తాపడి చేసిన ప్రార్థన మన చదివిన వాక్యం. ఎలా పశ్చాత్తాపడి? ఇప్పుడు నేను చదువుతున్నాను 13వ వచనం. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ దేశం నుండి నన్ను వెళ్ళగొట్టింది, ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టింది, నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడి దిగులు పడచ్చు, భూమి మీద దేశ తిమ్మరునై యుందును. అవునా, నన్ను కనుగొనవాడెవడో చంపుతాడు అని దేవునితో ఉంటున్నారా వాక్యాన్ని? కయ్యను దేవుడు శపించిన తరువాత పశ్చాత్తాపడ్డాడు. తిరిగి దేవుడు కయ్యనుని ఎవడు చంపకుండా ఉండేటట్లుగా అతనికి ఒక గుర్తు వేశాడని 15వ వచనంలో మనం చదువుతాం. 15వ వచనం, అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనా కయ్యనును చంపిన
ఖండించబడ్డట్టుగా బైబిల్ చెప్తూ ఉన్న సత్యం. దేవుని స్తోత్రం. బాగా వినాలి. అలాగే నీ జీవితంలో నువ్వు ఎన్నో పాపాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నోసార్లు తప్పిపోయావు, ఎన్నోసార్లు పడిపోయావు, ఎన్నోసార్లు దేవుడికి దూరం అయిపోయావు, ఎన్నోసార్లు దేవుడు శిక్షను నువ్వు నీ మీద పడింది, నువ్వు బాధపడ్డావు. దేవుడు తిరిగి దేవుడి దగ్గర కయ్యను వలె పశ్చాత్తాపం పడగలిగితే ఈ రోజున దేవుడు నిన్ను కూడా క్షమించి ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వాక్యాన్ని చదవండి త్వరగా. యేసుకేలు గ్రంథము 18:23. యేసుకేలు గ్రంథము 18:23 వచనం. దుష్టుడు మరణం పొందుట చేత నాకు సంతోషము కలుగునా. 23వ అధ్యాయము 18:23 వచనం. దుష్టుడు మరణం పొందుట చేత నాకేమాత్రం సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తన దిద్దుకొని, అర్థమైందా? తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. అర్థమైన వాక్యం. దుష్టుడు సావడం నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని కనికరం. దుర్మార్గుడు సావడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? వాళ్ళని కూడా దేవుడే చేశాడు కదా. దేవుని స్తోత్రం. ఒక ఇంట్లో తల్లికి ఇద్దరు నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి. అందులో పనికిమాలోడు ఉంటే ఈ పనికిమాలోడు చచ్చింది పేరని ఏ తల్లి అందం, ఏ తల్లి అందం. వాడు మారాలి, తాగుడు మానాలి, పాపం మానాలి, అపవిత్రత మానాలి, చెడుతిరుగులు మానాలి, రౌడీలు మానాలి, దేవునికి విరోధమైన చెడ్డ కార్యాలు మాని అతను మార్పు చెందాలని తల్లి కోరుకుంటుంది, తండ్రి కోరుకుంటాడు. అలాగే దేవుడు కూడా కోరుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో దుష్టుడు మరణం నందుట చేత ఏమాత్రం నాకు సంతోషం కలగదు. తర్వాత వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే. అది దేవుని యొక్క కోరిక. వాడి ప్రవర్తన దిద్దుకోవాలి, వాడి మనసు మార్చుకోవాలి, వాడి బుద్ధి మార్చుకోవాలి, వాడి జీవితాన్ని మార్చుకొని వాడు పశ్చాత్తాపపడే దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడే కనికరము గలవాడు, కృప గలవాడు, జాలి గలవాడు కాబట్టి ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరొక వాక్యం చదవండి. యోవేలు గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని స్తోత్రాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. 2:13 త్వరగా 2:13 అంటున్నాడు. మీరు బైబిల్ యొక్క సూత్రం చేస్తారో అప్పుడు బైబిల్ ఎలా చదువుతున్నారో నాకు అర్థమైపోయింది. అంటే మీరు ఎవరు బైబిల్ చదవట్లేదని అర్థం. ఆదివారం తెలిస్తే మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ తెరవడం మొఖాలు మీ మొఖాలు, బైబిల్ చదివే రకాలు కాదు మీ ఇంటికాడ. చదువుతుందా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. 2:13 అని 16 సార్లు చెప్పిన ఇప్పటికి. దేవుని స్తోత్రం. దేవుని యెహోవా కనికరము, కనికర వాత్సల్యత గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడైంది. తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడు. దేవుడు కూడా జాలి పడతాడు. చూసారా? దేవుని స్తోత్రం. వాక్యంలో ఉంది. పైన 12వ వచనంలో ఎప్పుడైనా మీరు కన్నీరు విడుస్తున్నా దగ్గరికి రండి, నేను క్షమిస్తానంటున్నాను. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని బైబిల్లో రాయబడింది. ఈ దేవుడిని క్షమించేవాడు. కయ్యను తన తమ్ముడు చంపినప్పుడు ఆ రక్తం మొరపెట్టిందంట. ఆ రక్తం దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవుని దగ్గర మొరపెట్టింది. అందుకనే దేవుని బిడ్డలు రక్తం తినకూడదు. ఇస్తున్నారా? మేకల రక్తము, ఆ రక్తం, ఈ రక్తం తినకూడదు. కొంతమంది రక్తాన్ని పట్టకపోతే రక్తాన్ని చేసుకొని తిని ఎరుపుకొని తిని ఒక్కొక్కడు వస్తున్నాడు. వేసి రక్తం రక్తం తినకూడదు. రక్తం నీళ్ళ వలె పారబోయాలి. రక్తమే దాని ప్రాణం అని చెబుతుంది బైబిల్. వింటున్నారా? తెలియని క్రైస్తవులకి తెలుసుకోండి. రక్తం తినకూడదు. రక్తం తింటే నాకు శాపం వస్తుంది. తినకూడదు. రక్తం పడబోయాలి. నీళ్ళ వలె నీళ్ళ వలె భూమి మీద పారబోయమని బైబిల్ చెప్తూ ఉంది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలాగునా హేబెలు రక్తం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ప్రశ్నించాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముడు ఎక్కడంటే వీడంటాడు, నేను కావలివాడినా, నా తమ్ముడికి నేను కావలివాడినా అన్నాడు మొదట. తర్వాత అన్నాడు, రే పనికిమాలినోడా, ఇదిగో ఆ రక్తము నాకు మొరపెడుతుందని దేవుడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు వాడికి భయం కలిగింది. నా తమ్ముడిని నేను చంపినప్పుడు ఎవరు చూడలేదే, అక్కడ ఎవరు లేరే, ఆ పొలంలో ఎవరు లేరే, నేను నా తమ్ముడు ఉన్నావా? అయితే ఆ రక్తం దేవుడికి మొరపెట్టింది. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అన్యాయంగా ఒక తప్పు చేసినప్పుడు, ఒక పాపం చేసినప్పుడు, నువ్వు రక్తం చిందించినప్పుడు, నువ్వు మంటలు చేసినప్పుడు, నువ్వు ఏదైనా ఒక దుర్మార్గ పని చేసినప్పుడు ఆ రక్తం దేవుడి దగ్గర సాక్ష్యం
సాక్ష్యం చెప్పుద్ది. నీ మనస్సాక్షి అది చెప్పుద్ది అనమాట. నువ్వు తప్పు చేశావు, నీ తప్పు చేశావు, నీ భర్తకు తెలియకుండా తప్పు చేశావు, నీ భార్య తెలియకుండా తప్పు చేశావు, నీ అక్కకు తెలియకుండా తప్పు చేశావు, నీ అన్న తెలియకుండా తప్పు చేశావు, నీ అక్క బావ తెలియకుండా పాపం చేశావు అని నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం చెప్పుద్ది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. యేసయ్య కూడా చెప్పాడు, రహస్యమైనది ఏది దాగి ఉండదు. మీరు చీకటిలో చేసినవి నిత్యుల మీద ప్రకటించబడతాయి. మీరు రహస్యంగా చేసినవి బహిరంగంగా ఒక రోజున ప్రకటించబడే రోజు రాబోతుంది. దేవునికి లెక్క అప్పగించవలసిన ఒక రోజుగా. అందుకని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ అదే చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవా చాలా జాగ్రత్తగా ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నవా ఏ పాపం వచ్చి లంచాలు తీసుకోడు, మోసం చేయదు, అన్యాయంగా ఒకరికి కీడు చేయదు, ఒకరి నష్టం చేయదు. కానీ కయ్యని చేశాడు, అన్యాయంగా తన తమ్ముడిని చంపాడు. ఆ రక్తం మొదలుపెట్టింది దేవుడు. అప్పుడు దేవుడు కయ్యని క్షమించాడు. నువ్వు దేశదిమ్మరు అయిపోతావు, నువ్వు ఈ భూమి మీద దేశదిమ్మరు ఆ వ్యవసాయం చేస్తే ఆ పంట పండదు అని దేవుడు చెప్పాడు. అప్పుడు కయ్యను పశ్చాత్తాపడ్డాడు. దేవుని దగ్గర మనం చదివా వచనాలలో దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో కూడా మనం పశ్చాత్తాపడితే శాపము నుండి బయటపడతాము, పాపము నుండి మనం బయటపడతాము. ఈరోజు నా దేవుని వాక్యంలో నీ జీవితంలో ఏదైనా ఒక బలహీనత, ఒక రహస్యమైనది పాపము, నువ్వు తప్పు దాగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, కన్నీళ్ళు కాచాలి, దేవుని దగ్గర ఏడవాలి. వాక్యంలో పోసిన పౌలు చెప్తున్నాడు, చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని స్తోత్రాలు 7వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీ 7:9. మీరు దుఃఖపడి సంతోషించలేదు కానీ, మీరు దుఃఖపడితేనని నేను సంతోషించలేదు కానీ, మీరు దుఃఖపడి మీరు మాట్లాడరా? మీరు దుఃఖపడి ఏమొందాలా? దుఃఖం ఏం చేస్తుంది? ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును దయచేస్తుంది కదా. దీంట్లో శరీరానుసారమైన దుఃఖం ఉంది, ఆత్మానుసారమైన దుఃఖం కూడా ఉంది. శరీరానుసారమైన దుఃఖం ఎప్పుడు వస్తుంది? మనకు రోగం కలిగినప్పుడు, మనకు అప్పులైనప్పుడు, మనకి ఏదైనా నష్టం కలిగినప్పుడు, ఎవడన్నా మనం పుట్టినప్పుడు, మన ఇంట్లో ఎవరైనా చచ్చినప్పుడు, మనకి ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు మనకి ఏడుపు వస్తుంది. అది శరీరానుసారమైన దుఃఖం. అర్థమైందా? ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఏడ్చారట. ఎందుకు ఏడ్చారు? మాంసం పెట్టలేదని ఏడ్చారట, తిండి పెట్టలేదని ఏడ్చారట. అర్థమైందా? అంటే అది ఏ దుఃఖం? శరీరానుసారమైన దుఃఖం. ఆ దుఃఖం కాదు ఇప్పుడు దేవుడు చెప్పేది, ఆత్మానుసారమైన దుఃఖం. ఆత్మానుసారమైన దుఃఖం అంటే ఏంటి? నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన అతిక్రమం కొరకై నీలో పశ్చాత్తాపం కలిగిస్తుంది. నీలో నీలో ఒప్పుదల పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చి ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను పశ్చాత్తాపంలో తీసుకెళ్తాడు. ఈరోజు క్రైస్తవులలో పశ్చాత్తాపం లేదు. క్రైస్తవుల హృదయాలు కఠినమైపోయినాయి, సేవకుల హృదయాలు కఠినమైపోయినాయి. మారు మనసు పొందగల్లా, పశ్చాత్తాపం రాగల్లా, కన్నీటి ప్రార్థన చేయగల్లా, దేవుని దగ్గర ఏడవగల్లా, అయ్యా నేను నీకు దూరం అయిపోయాను, అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా అందుకే నాకు ఈ శిక్ష, అందుకే నాకు ఈ అప్పులైనాయి, అందుకే నాకు ఈ రోగం వచ్చింది, అందుకే నాకు ఈ దరిద్రం వచ్చింది, అందుకే నాకు ఈ శాపం వచ్చింది, అందుకే నాకు ఈ కీడు తగిలింది. ప్రభువా నేను ఈరోజు ఒప్పుకొచ్చున్నానయ్యా, మరి నన్ను క్షమించయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను నూతనపరచయ్యా, నాలో ఉన్న పాపమును తొలగించి, చెడును తొలగించి, దుర్మార్గమును తొలగించి, దుష్టత్వాన్ని తొలగించి, అపవిత్రతను తొలగించి, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధ
శిక్ష నేను భరించలేనంత, నేను భరించలేనయ్యా. ఎప్పుడన్నా నువ్వు ఈ మాట పలికావా? ఈ రోగం నేను భరించలేకపోతున్నానయ్యా, ఈ అప్పులు నేను భరించలేకపోతున్నానయ్యా, ఈ పిల్లల్ని నేను భరించలేకపోతున్నానయ్యా, ఈ భయంకరమైన శ్రమలను నేను భరించలేకపోతున్నానయ్యా అని దేవుని దగ్గర నేను చెప్పాలి. కయ్యని చెప్పాడు దేవుని దగ్గర, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నా దోషము భయంకరమే, నిజమే, కోపంతో ఆయాసంతో నా తమ్ముడిని చంపానయ్యా అని కయ్యను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏమన్నాడు? నేడు ఈ ప్రదేశము నుండి ఎలగొట్టినాడు. దూరంగా ఎలగొట్టేసి, తల్లిదండ్రులకు దూరంగా ఎలగొట్టేసి, సారవంతమైన భూమికి దూరంగా ఎలగొట్టేశాడు. ఎలగొట్టబడ్డాడు. కయ్యను ఎలగొట్టబడ్డాడు అంటే ఒక మాట చెప్పాలంటే ఒంటరి అయిపోయాడు. కయ్యను ఒంటరి వాడైపోయాడు. మూడవది దేశ దిమ్మరైపోయాడు. దేశ దిమ్మరైపోయాడు. నాలుగవది అక్కడ రాయబడిన మాట ఏదో తెలుసా? నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపుతాడు. ఇంకొక మాట అంటాడు, ఈ భూమి మీద దేశ దిమ్మరైందును, తర్వాత పైన అంటాడు, ఈ సన్నిధికి రాకుండా ఎలివేయబడి దిగులు పడుచు. దిగులు దిగులు అదొక శాపం, చింత అదొక శాపం, రోగం అదొక శాపం, పాపం అదొక శాపం, దరిద్రత అదొక శాపం, అప్పులు అదొక శాపం. భయంకరమైనటువంటి ఆ పాప సంబంధమైన వాటిని బట్టి మనిషి జీవితంలో ఇవన్నీ ఆవరించి. ఈ మాటలన్నీ విన్న తర్వాత దేవుడు కయ్యన్ని చంపకుండా ఒక గుర్తు వేసినాడని బైబిల్లో ఉంది. దీన్ని బట్టి దేవుడు క్షమించాడా లేదా? చెప్పండి, ఏం అర్థవుతారు? క్షమించాడా లేదా? క్షమించాడా లేదా? మాట్లాడండి. క్షమించాడా? స్తోత్రం చెప్పండి, మరి గట్టిగా గట్టిగా చెప్పండి. ఆయన క్షమించలేని పాపం ఈ భూమి మీద ఏది లేదు. సోదరుడా సోదరి, దేవుని బిడ్డ, ఎంత దేవునికి దూరం అయిపోయినా, ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు దేవునికి దుఃఖము కలిగించిన, ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినా మరలా ఆయన పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో అంటున్నాడు, లోబడని ప్రజల వైపు తన చేతులు చాపుతున్నాడు. లోబడని ప్రజలు పిలుస్తున్నాడట, తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి నా సన్నిధికి రండి పిలుస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను క్షమించడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి, మరలా నీ జీవితాన్ని వెలిగించడానికి, మరలా నిన్ను లేవనెత్తడానికి, మరలా నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి. నువ్వెంతగా దేవునికి బాధ పెట్టినా దేవుడు మరలా నిన్ను పిలుస్తున్నాడు. తిరిగి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఈ కార్యం జరిగింది? తాను పశ్చాత్తాప వినాలి. దైవ వాక్యాన్ని అతను పశ్చాత్తాపం పడ్డప్పుడు దేవుడు ఆ గుర్తు ఇచ్చాడు. ఆ గుర్తు రక్షణ గుర్తు, ఆ గుర్తు రక్షణకు సాదృశ్యం. దేవుని స్తోత్రం. నువ్వు తిరిగి వస్తే దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. నువ్వు తిరిగి వస్తే దేవుడు నీకు క్షమిస్తాడు. నువ్వు తిరిగి వస్తే, నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు పోగొట్టుకునే దేవుడు తిరిగిస్తాడు. మళ్ళా నువ్వు ఎంత నష్టపోయావో, ఎంత పోగొట్టుకున్నావో, ఎన్ని విధాలుగా నీ జీవితము అయోమయమైపోయిందో, ఎంతగా నీ జీవితము అవాస్తవాలైపోయిందో దేవుడు మరలా 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 నీకు ఇచ్చి లేవనెత్తి నేను క్షమించి జీవించాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో పశ్చాత్తాపడిన భక్తులు చాలా మంది ఉన్నారు. మనందరికీ తెలుసు. వాక్యంలో చూస్తే దేవుని స్తోత్రాలు చూడండి. నెంబర్ 1, మొట్టమొదటిగా దావీదు పాపం చేశాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. మనందరికీ తెలుసు. యుద్ధకాలంలో 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో అందరి యుద్ధాలకు వెళ్ళిన సందర్భంలో దావీదు నెత్తి మీద ఉన్నాడు. ఆ మిద్ది మీద ఉన్న సందర్భంలో ఒక స్నానం చేసే స్త్రీని చూచాడు. ఆమెను మోహించాడు. ఆమె ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెతో పాపం చేశాడు.
అది ఆ పాపాన్ని దాచిపెట్టాడు, ఎవరికి తెలియదు. కనుక ఆ తర్వాత దేవుడు ప్రవక్తతో మాట్లాడాడు. ప్రవక్త నాతాను పంపాడు. నాతాను వెళ్ళి, రాజా నీతో ఒక విషయం మాట్లాడాలి, రమ్మన్నాడు. కూర్చోబెట్టాడు. ఏంటి నా సంగతి అన్నాడు. రాజు అడుగుతున్నాడు, దావీదు రాజు కదా అడుగుతున్నాడు. అయ్యా ఒక కథ చెప్పాడు. ఆ కథలో ఏం చెప్పాడు తెలుసా? ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలకి ఒక చుట్టం వచ్చాడు, ఒక అతిథి వచ్చాడు. వస్తే అతను 100 గొర్రెలు ఒక గొర్రెని కోసి విందు చేయాలి కదా. ఆ 100 గొర్రెలు ఒక గొర్రెని కోసి అతనికి మంచి పార్టీ ఇవ్వాలి కదా. కానీ ఆ ఊళ్ళో ఒక పేదవాడు ఉన్నాడు. వాడికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్లలు వాడు చాపున్నాడు, పక్కలో పడుకోబెట్టుకుంటున్నాడు, అలా ముద్దుగా చూసుకుంటున్నాడు. అటువంటి గొర్రె పిల్లని మరి ఆ ధనవంతుడు ఆ రాజు లాక్కొచ్చి ఆ గొర్రె పిల్లని వధించి తన ఇంటికి వచ్చిన అతిథికి విందిచ్చాడయ్యా, ఇది న్యాయమేనా అన్నాడు. వెంటనే దావీదు కోపం వచ్చాడు. ఎవడా దుర్మార్గుడు, ఎవడాడో వాడిని నరికి పోగులు పెట్టాలన్నాడు. వెంటనే ప్రవక్త అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే. దేవుని స్తోత్ర. ఆ మనుష్యుడవు నీవే అన్న వెంటనే దావీదు పశ్చాత్తాపం. ఎట్లా పశ్చాత్తాపం? 51వ కీర్తన మీరు ఇంటికి పోయి చదవాలి. 51వ కీర్తన అంతా దావీదు ఏడ్చేసి పశ్చాత్తాపం. దేవా ఆ దోషం భయంకరమైంది. 10వ వచనం చదవండి. అందులో 10వ వచనం. ఇది బైబిల్ స్పీడ్ గా తీయలేదండి. ఏమైంది మీకు? 51 10 అనగా దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా చూసారా? నా అంతరంగం చెడిపోయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా చూసారా? నేను పాపంలో పడ్డాను. నీ పరిశుద్ధాత్మ నా యొక్క నుండి తీసివేయకన్నాడు కింద. ఈ పరిశుద్ధాత్మ నా యొక్క నుండి తీసివేయ. ఎంత మంచి పశ్చాత్తాపం. ఈ రోజున అనాలి, నీలో ఈ హృదయం కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అమ్మా, ఈ హృదయం కావాలి నీలో. కానీ రాటలా తప్పు చేసి కూడా నువ్వు ఎర్రవీగుతున్నావు. ఎన్నో బలహీనతలు నీలో ఉన్న పశ్చాత్తాపం మనుషులు రాటలా ప్రకటన గ్రంథంలో ఉంటుంది. రాబోతున్నాయంట. ఏంటి? మిడతలు, భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయి. ఆ తెగుళ్ళు ఒక్క మిడత పుడితే 6 నెలలు ఉంటుందంట. తేలు చుట్టిన మంట 6 నెలలు. ఆ మిడత ఎట్టుంటది? గుర్రం అంత ఉంటుందంట. దాని తోట తేలుకొండి అవి ఉంటుందంట. దాని నోరు సింహంలా ఉంటుందంట. అసలు దాన్ని చూస్తేనే చస్తారు కొంతమంది. కానీ దాని తోటతో పడుతుందట. అప్పుడట ఆ మంటకి పశ్చాత్తాపడరట. పళ్ళు పట్ట 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 గురికి దేవుణ్ణి దూషిస్తారట, కానీ మారు మనసు పొందరంట. అర్థమైందా? పళ్ళు కొరుకుతారు. ఎవరిని తిడతారంట? ఎవరిని? దేవుణ్ణి దూషిస్తారంట, కానీ మారు మనసు. ఇప్పుడు మనుషులు అలాగే ఉన్నారు. చూసారా? మనుషులు అలాగే ఉన్నారు. నేను కూడా నా చిన్నతనంలో కొన్నిసార్లు చూసేది. ఎవరైనా చచ్చిపోయినప్పుడు ముసలోళ్ళు ఏడుతుంటారు కదా. మా అమ్మ కూడా ఏడ్చేది. ఊళ్ళో ఎవరు చచ్చినా ఫస్ట్ మా అమ్మే కనపడేది. ఏడుతూ ఉండేది. ఏడుతూ ఆ ఏడుపులో కొంతమంది ఎవరు తిడతారో తెలుసా? దేవుడిని. ఆడు పైనున్నోడు వారవలేకపోయిందమ్మా. ఏం చేస్తావమ్మా? నీ ముగ్గురిని ఎత్తకపోయిందమ్మా. వాడు వారవలేకపోయి వీడి లాగా పనిచేసి సావలా. అర్థం కాలేదా? వీడు చేసే పనికి మాల పొందలు పెట్టి సావలా. వీడు పైన దేవుడిని తిడుతున్నాను కూర్చొని ముసలపేట చేత ఏడుచుకుంటా. దేవుడు వారవలేకపోయిందమ్మా. దేవుడే చూడలేకపోయిందమ్మా. నీ సంసారం మీద నిప్పులు పోసిందమ్మా. ఇంకేముందమ్మా? నీ బతుకు అయిపోయిందమ్మా. పండెత్తకపోయిందమ్మా. చూసారా? దేవుడి స్తోత్రం. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎవడైతే తప్పు చేశాడో వాడు ఏం చేయాలో? పశ్చాత్తాప పడాలి. దేవుడి స్తోత్రం. వింటున్నారా? ఒక అతను ఇట్లాగే గుడికి రాట్లా. భార్య గుడికి వస్తా ఉంది. మాస్టర్ గారు ఫోటో తట్టుకోలేక వారం బతిలాడుతుంది. అయ్యగారు నేను అడుగుతుండయ్యా, నువ్వు రాయ్యా. ఏముక నన్ను చూసే వాక్యం చెప్తుండే అయ్యగారు. నన్ను చూసే ఫోన్ చేస్తా. ఒరే తగ్గిపోతాడు అంటాడు, ఒరే తిరిగిపోతాడు అంటాడు. అన్ని నాకే తగ్గుతున్నాయి బాణాలు తగినట్టుగా. నేను రానా చర్చికి. నేను మంచిగా నీకు ఆశీర్వాదం ఉంటుంది, నీకు స్వస్థత ఉంటుంది, నీకు వేరు ఉంటుంది, నీకు అద్భుతం జరుగుతుంది. అట్లాంటి చర్చికి పోతా, కానీ మన చర్చికి మాత్రం రానన్నాడు.
రాయ అని చెప్తే ఎంత చెప్పినా రాటలా. చివరికి ఫుల్ దాగి ఓ బావిలో పట్టాడు. ఆ బావి నిండా పుడుతుంది. అంతా మిరియాలో కూడా డ్రైనేజ్ మొత్తం ఆ బావిలోకి పడుతుంది. దాంట్లో పట్టాడు. అటు తర్వాత ఒక పిల్ల మూలిగినట్టుగా భార్య చెప్తే భార్య ఒక బకెట్ తీసుకొని పోయి ఎవరైనా సహాయం చేయడమ్మా, మా ఆయన పైకి లేగలమ్మా అంటే అబ్బాయి వాడికి అట్నే ఉండాలమ్మా, మేము రామని చెప్పి చెవుడు భార్యకి తప్పదు కదా. బకెట్ వేసింది, కూర్చొని సాగు అంటాడని కూర్చొని పెట్టింది, మధ్యలో లాగింది, మళ్ళీ వదిలిపెట్టింది, అందుకే పొద్దున పట్టాడు. ఏమో ఆసన ముక్కులోకి పోయినాయి, చెవుల్లోకి పోయినాయి, లోపలకు పోయినాయి, లోపల మొత్తం పంది బుర్లాడుతున్నాడు. పైకి లాగి ఏమైంది ఈ దండం పెడితే లాగిపోయి పైకి లాగుతలే తొందరగా ఉంది లాగుతుంది. సేపు దాంట్లోనే చావు లాగుతాలే అని చెప్పేసి ఇక పోను, ఇంక ఆడికి పోను, ఇక తాగుడుకు పోను, ఇక తిరుగుడు పోను, ఇక బయట మళ్ళీ పని చేయను. అమ్మాయి ఏమంటే చచ్చిపోతామాయి, నువ్వు చెప్పినట్టే ఏంటమ్మాయి, పిల్లలు బాగా చూసుకుంటామాయి, నమ్మకం గుర్కొద్దామాయి, అమ్మాయి దశభాగం చేస్తామమ్మాయి, అమ్మాయి చేతులు తెచ్చి నీ చేతుల్లో పెడతామాయి, నీకే ఇస్తామాయి, ఇక ఆగం చేయనమ్మాయి, ఇక పని మళ్ళీ పని చేయనమ్మాయి అంటే అప్పుడు 4-5 సార్లు లోపల పడేసి నాకతో అప్పుడు అబ్బాయికి సరుకు తిరిగి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇంటికి వేసుకొచ్చి పంతిని కడిగినట్టు కడిగిందంట. బాయ్ ఎట్ట కడిగింది నేను చెప్పలేదు. కనుక దేవుని స్తోత్రం. నీకు ఆ టాలెంట్ లేదు అని నీకు మొగుడు చర్చికి రాదు. నీకు ఆ టాలెంట్ ఎప్పుడు వస్తుంది? నీకు రాదు. ఎందుకంటే వాడు వచ్చి నన్ను ఆడతాంతలే కదా. కనుక దేవుని స్తోత్రాలు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తున్న సత్యం, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వాడు పశ్చాత్తాపం పడేటట్టుగా ఆ విషయాలు వాడు గుర్తు చేయాలి. ఉదాహరణకి ఒక అతను ఆర్టీసీలో పనిచేసేవాడు, చర్చికి రాకుండా భార్య ఎట్లాగో బతిలాడి ఇచ్చిపెట్టి ఒక రోజు నా టెలిఫోన్ స్తంభానికి గుద్దింది. వాడికి జాజ్ బండి ఉంటే జాజ్ మోటార్ సైకిల్ గుద్దితే మూతి పగిలే, ముద్దలు వాసా, కనిగుట్లు లోపల ఇదైపోయి తలకాయ పార్ట్ అంతా పగిలిపోయి పగిలిపోగానే చర్చిలో ఉన్నప్పుడే కబురు వచ్చింది, అమ్మాయి మీ ఆయన అలా చోట పడ్డడం, ఆయన పోదాన్ని ఫుల్ వాసన వాడి కాడ ఎన్న తీసుకెళ్తే ఆకులు వేసి ఫోన్ చేసింది, అయ్యా రాయ్యా ప్రార్థన చేసిందంటే పోయింది. ఏమని ప్రార్థన చేయాలి? అక్కడ దగ్గర కంపు, పంది కంటే డేంజర్గా ఉన్నాడు వాడి దగ్గర వాసన, ఆ కంపు చూడలేకపోతున్నాం, డాక్టర్లే భరించలేకపోతున్నారు, నర్సులు భరించలేకపోతున్నారు. అప్పటికే ముక్కు దూరం పగిలింది, ముక్కలు వాసిపోయినాయి, మొత్తం దాటిపోయినాయి, సంపలు పగిలిపోయినాయి, కళ్ళు ఊడినాయి, తలకాయ పిచ్చ పగిలిపోయింది. వేసి రక్తం చేయి, అన్ని బ్యాండేజీలే, కాలు పైకి ఆడబెట్టారు. ఇప్పుడు వెళ్ళి నేను దేవుని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ భార్య అంటది కదా, యేసయ్యా మా ఆయన ముందుకు మొదలుకొట్టినందుకు స్తోత్రం, కళ్ళు రాలగొట్టినందుకు స్తోత్రం. అర్థమైందా? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? చేయరు కదా, చేయాలి, అప్పుడప్పుడు చేయాలి. మూతి మొదలుకొట్టినందుకు స్తోత్రం, తొమ్మిది కొట్టినందుకు స్తోత్రం, ఈ బుద్ధి నుండి సరి చేసినందుకు స్తోత్రం, ఇక సిగ్గు తెచ్చుకొని చర్చికి వస్తాడు, ఇక నా మారు మనసు బుద్ధి చక్కగా బుద్ధిగా కార్యక్రమంలో చూసుకుంటాడు, ఎప్పుడైనా సరైన త్రోవలో నడిపించబడతాడు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సిస్టర్ అంటది కదా, ఇక మీదట ఆడిపోడయ్యా 6 నెలలు దేవుడు బెడ్ రెస్ట్ అన్నాడయ్యా అని. అంటే ఆ బాధేంది? ఒరే ₹100 సంపాదించిపోయినా పర్వాలేదు, బయట తిరిగి అప్పులు చేయబాకని అర్థం. ఒరే సన్నాసివాడా, ₹100 సంపాదించిపోయినా పర్వాలేదు, బయట తిరుగుళ్ళు తిరిగి తాగి కుటుంబాన్ని అపాస్పాలు చేయబాకు, రోజు పాలు చేయబాకని ఆ బిడ్డ యొక్క ఆవేదన. దేవుని వాక్యంలో అదే ఉంది. పశ్చాత్తాపం ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి అనిపిస్తుంది. దావీదు పడిపోయినప్పుడు పశ్చాత్తాపం దేవుని దగ్గర ఏడ్చాడు. అందుకే దేవుడు దావీదుని మరలా క్షమించి, మరలా రాజ్యం ఇచ్చి, మరలా సింహాసనం ఇచ్చి, దావీదు కుమారుడిగా యేసయ్య తీర్పబడడానికి దేవుడు కృప చేయించాడు. 2 చేతులు పైకి గట్టిగా హల్లెలూయా. అదే వాక్యములో లూకా సువార్త 22వ అధ్యాయం 61-62. లూకా సువార్త 22వ అధ్యాయం 61. అక్కడ ఏనండి పేతురు కనబడతాడు. ప్రభు అన్నాడు, మనం యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ నన్ను బంధిస్తారు, పట్టుకుంటారు, ఆ తర్వాత నన్ను సిలువేస్తారు,
నన్ను అవమానపరుస్తారు అని యేసయ్య శిష్యులు. అప్పుడు అన్నాడు శిష్యులు ఏంటంటే పేదలు అంటాడు, ప్రభువా ఎవరు నీ విషయమై అభ్యంతరపడ్డా, నేను మాత్రం అభ్యంతరపడ్డాను, నీ కోసం నేను ప్రాణమైన ఇస్తా ప్రభు అంటున్నాను. అప్పుడు యేసయ్య అన్నాడు, ప్రగల్భాలు కలకగాని పేతులు, నువ్వు నన్ను ఈ రాత్రి ఎరగనని గుమ్మాలు పొందుతావు, నన్ను ఎరగనని పొందుతావు అని చెప్పాడు యేసయ్య. అన్నట్టుగానే యేసయ్య వాళ్ళు తెచ్చుకుని పట్టుకున్నా ఆయన తీసుకొని వెళ్ళారు. ఆయన చిత్రహింసలు పెట్టి శ్రమల పాలన చేశారు. అప్పుడు పేతురు ఆ యేసయ్యని వెంబడిస్తున్నటువంటి ఆ సైనికులంటే వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు గుర్తుపట్టారు. ఒక చిన్నమ్మాయి అడిగింది, నువ్వు ఆ శిష్యుల్లో నువ్వు ఒకడవు కాదా అని. వెంటనే పేదలు ఏమన్నాడు, ఆ యేసయ్యలో నేను ఎరగనన్నాడు. గుర్తు పెట్టుకున్నా, కన్ను తాను శపించుకుంటున్నాడు. మూడవసారి శపించుకొని గుర్తు పెట్టుకుంటే వెంటనే బయటకు చెప్తుంది, యేసయ్య చెప్పినట్టుగానే కోడి కోసెను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ 22:61 ఏముంది? అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. పేతురు, నేను ఆగుతున్నాను, మీరు ఆగుతున్నారా? మీరు చదువుతూనే ఉండాలిగా. నేడు కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుడవని ఆ మాట జ్ఞాపకం చేసుకొని మళ్ళీ చదవడం మాట, వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. వెలుపలకు పోయి ప్రభు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. అతడు పశ్చాత్తాపడ్డాడు. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. అతను ఏడ్చాడు, అతను పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, అవునయ్యా, నేను అబద్ధమాడా, నిన్ను ఎరగనని కొరికాను, ప్రభువా నన్ను క్షమించు అని పేతురు ఎంతగానో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడ్చినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ జీవితంలో కూడా దేవుని బిడ్డ ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా పశ్చాత్తాపడాలి. ప్రభా, నా కుటుంబాన్ని సరి చేసుకోలేకపోయా, నేను నీ వాక్యానుసారంగా జీవించలేకపోయా, నీ చిత్తానుసారంగా నడవలేకపోయా, ఎన్నోసార్లు నేను అవిధేయుడైపోయా, ఎన్నోసార్లు నేను పడిపోయాను. ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా. పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర ఏడవాలి, దేవుని దగ్గర కన్నీళ్లు కార్చాలి, రోధించాలి. అవసరమైతే ఉపవాసము కూడా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ భర్తను క్షమిస్తాడు, నీ కుటుంబాన్ని కనికరిస్తాడు, మీ శాపాన్ని కలిగిస్తాడు, మీ దరిద్రాన్ని కలిగిస్తాడు, మీ రోగాన్ని కలిగిస్తాడు, మీ అప్పులు కలిగిస్తాడు. నీ ఇంటిలో నిజమైన సమాధానాన్ని, శాంతిని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అలాగునా పశ్చాత్తాపపడినటువంటి అనుభవంలో దేవునికి స్తోత్రం మనం రావాలి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా కయ్యనికి ఒక గుర్తు వేశాడు. కయ్యనికి ఏం వేశాడు? ఒక గుర్తు వేశాడు కయ్యనికి. ఆ గుర్తు రక్షణకు సాదృశ్యం. చదవండి, వచ్చిన 15 వచ్చిన చదవండి. 4:15 కయ్యనికి ఎవడైనా అతన్ని చంపకున్నట్లుగా యెహోవా ఈ ఒక్క మాట చదివితే చాలు. యెహోవా కయ్యనుకు ఒక గుర్తు వేసెను. ఒక గుర్తు వేశాను. ఆ గుర్తే రక్షణ. ఆ గుర్తే రక్షణ గుర్తు. రక్షణ గుర్తు ఒక ముద్ర వేశాను. ఆ ముద్రే రక్షణ. ఆ ముద్రే ఒక సీల్. ఆ ముద్రే ఒక అభిషేకం. ఆ ముద్రే ఒక గొప్ప ప్రొటెక్షన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి
దుర్మార్గుని క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా? ఒక కఠినాత్ముని మార్చిన దేవుడు నిన్ను మార్చడా? నీ భర్తను మార్చడా? నీ పిల్లలు మార్చడా? నీ జీవితంలో కార్యం చేయడా? తప్పకుండా చేస్తాడు. కయ్యని విషయంలో దేవుడు ఎలాగున్నా జాలిపడ్డాడు, ఎలాగున్నా జాలి చూపించాడు. నీ విషయంలో కూడా దేవుడు జాలి చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. ఎన్నిసార్లు తప్పిపోయి, ఎన్నిసార్లు పడిపోయి, ఈ ప్రార్థన వెనకబడిపోయా, ఆత్మీయతలో చల్లారిపోయా, విశ్వాసంలో వెనకబడిపోయా. ఆదివారం వాక్యం జరిగితే వాళ్ళు ఆదివారం నాకు బైబిల్ చదవవు, ఆదివారమే పాటలు పాడతావు చర్చిలో, మళ్ళీ ఇంటికాడ పాటలు పాడవు. ఇంటికాడ నీ దగ్గర నీకు పర్సనల్ ప్రార్థన లేదు, పర్సనల్ బైబిల్ రీడింగ్ లేదు నీ జీవితంలో. ఎన్నోసార్లు సీరియల్ మాత్రం రోజు చూస్తావు తప్పకుండా. ప్రభువా నాకు సిగ్గు రావాలి, చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు బుద్ధి రావాలి, ఈ రోజు నుంచి వాక్యం చదువుతానయ్యా, ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుంటానయ్యా, ఈ రోజు నుంచి భయభక్తులతో ఉంటానయ్యా, ఈ రోజు నుంచి పవిత్రత కాపాడుకుంటానయ్యా, ఈ రోజు నుంచి యథార్థంగా జీవిస్తానయ్యా, ఈ రోజు నుంచి నమ్మకంగా ప్రార్థన చేయలేదు వచ్చి ఈ రోజు నుంచి నమ్మకంగా జీవిస్తానయ్యా, ఈ రోజు నుంచి నీ వాక్యానుసారంగా జీవిస్తానయ్యా, ఈ రోజు నుంచి నీకు భయపడతానయ్యా, ఈ రోజు నుంచి నీకు లోపడతానయ్యా, ఈ రోజు నుంచి నీ చింతన చేస్తానయ్యా, ఈ రోజు నుంచి ప్రభువా నీ వాక్యానుసారంగా నీ చింతానుసారంగా నేను జీవిస్తానయ్యా. కయ్యను వలెను కూడా దేవా నన్ను నీ సన్నిధిలో త్రోసివేశావు నాయనా. నేను ఎక్కడో పోగలుగుతానయ్యా, నేను దేశదిమ్మరైపోయానయ్యా. అందుకే నాకు ఈ శోధన వచ్చింది నాయనా, అందుకే నాకు ఈ అవమానం. ఎవరన్నా నన్ను చూస్తే నన్ను చంపేస్తాడని భయం వేస్తుంది ప్రభువా. ఏమిటయ్యా నా పరిస్థితి ఎలా అయిపోయింది? తిరిగి దేవుడు ఇక్కడ యాడవడం ప్రారంభించి దేవుడు అతను గుర్తునేశాడు, ఒక గుర్తునేశాడు. ఎవరు కయ్యని ముట్టుకోవద్దు, ఎవరు కయ్యని చంపొద్దు, ఎవరు కయ్యని జోలి రావద్దని దేవుడు గుర్తేశాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా ఇక మీదట ఈ రోజు నుంచి నీ యొక్క కన్నీటిని దుఃఖాన్ని నాట్యంగా మార్చబోతున్నాడు. ఈ రోజు నుంచి నీ జీవితాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. ఈ రోజు నుంచి నీ జీవితంలో నూతన ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నుంచి నూతన ఆశీర్వాదాలను చూడబోతున్నాం. ఈ రోజు నుంచి నూతనమైన వెలుగులను చూడబోతున్నాం. ఈ రోజు నుంచి దేవుడి కార్యాలు, దేవుడి అద్భుతాలు, దేవుడి ప్రత్యక్షత, దేవుడి ఆశీర్వాదం, దేవుడి సన్నిధి నీకు ఎవరి జీవితంలో రాబోతుంది. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. యేసయ్యా కళ్ళ నూరలు కనబడలేదు, ఒక్క గుంటలు కనబడలేదు. దేవానికి స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు మహిమ. హల్లెలూయా.
ముద్ర వేసి క్షమించిన దేవుడు, నీకు నువ్వు రక్షణనే ముద్ర వేసి నేను క్షమించాను. ఇక మీదట నువ్వు దేవుని ఇష్టానుసారం, దేవుని చిత్తానుసారం బిడ్డలుగా జీవించాలి. తీర్మానం చేసుకో. దేవునికి నేను ప్రార్థన చేసి ప్రభుత్వంతో మాట్లాడేది కొరకు ఎవరు ప్రార్థన చేసి ప్రేమగల మాత్రమే నా జీవితంలో ఎన్నోసార్లు అయ్యింది. మేము మీకు దూరం అయిపోయాం. ప్రభా క్షమించమని అనుకున్నాం. మమ్మల్ని ఈ కుమారుని యేసయ్య రక్తం ద్వారా, శిలువ ద్వారా మమ్మల్ని క్షమించి, మా పాపాలను భరించి మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ కలిగించి, మీరు నా తట్టు తిరిగి నేను కూడా మీ తట్టు తిరుగుతానని సెలవిచ్చావు. నేను మీ తట్టు తిరుగుదుగాక. ఈ లోకంలో ఎప్పుడైతే ఇంకా ప్రభు సరైనటువంటి గ్రహింపు లేదు, లోతైన పశ్చాత్తాపం లేకుండా, లోతైన మారు మనసు లేకుండా ఇంకా నామకార్థంగా ఉంటున్నా. ఈరోజు వారిని రక్షించండి. దుర్మార్గులు తన దుర్మార్గత వల్ల నశించుగా నేను సంతోషించేవాడిని కాదు. దుష్టుడు తిరిగి తన ప్రవర్తన తిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషంగా ప్రభా, మేము తిద్దుకొందుము గాక. నీ వాక్యము వెలుగులో తిద్దుకొందుము గాక. నీ వాక్యము వెలుగులో సరి చేసుకొందుము గాక. నీ వాక్యము వెలుగులో నా జీవితాలను మార్చుకొందుము గాక. సహాయం చేయండి. ఈ సన్నిధికి వచ్చిన బిడ్డలు దీవించి, ఇంకా చాలా మంది రావట్లేదు నాయన, వాళ్ళతో మీరు మాట్లాడండి. ప్రభువా మీ స్తోత్రాలు. వాళ్ళు ఎలా వస్తారో మీకే తెలుసు. అలాగే వారిని నడిపించండి. నీ సన్నిధిలో కాబట్టి సహాయం చేయండి. వాక్యమును ఫలవంతంగా మార్చి సమస్త మహిమను మీరు పొందుతాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము.